నీలో ఆ నేను అనే స్వయాన్ని, ఆహాన్ని విరగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. ఎర్రవీగొద్దు. నీ నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, క్యారెక్టర్ని బట్టి ఎర్రవీగొద్దు. వీగితే దేవునికి అసహ్యం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నీ కృప అయ్యా, నీ కృప, నీ కృప. దేవుడు ఎప్పుడు కూడా మన అహాన్ని విరగొడతా ఉంటాడు. ఎందుకు అహం ఇంత అరిష్టం అంటే, అహము కలిగి ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అహము మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు వాడుకోకుండా అడ్డుపడతా ఉంటుంది అహం. మూడు చెప్పాను. మొట్టమొదటిది ఇది మనల్ని నాశనం చేసిద్ది. రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడిద్ది. మూడవది దేవుడు మనల్ని వాడుకోకుండా కూడా అడ్డుపడిద్ది అహం. ఇందాక చెప్పాను అధికారాన్ని బట్టి అహం అని. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, తెలివిని బట్టి అహం మోషే జీవితంలో మనం చూడొచ్చు. ఎవరి జీవితంలో? మోషే జీవితంలో 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది సోదరా మోషేకి. ఆ 40 ఏళ్ల ప్రాయములో మోషే ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, ప్రావీణ్యుడై ఉన్నాడు, మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు. డైలాగ్ డెలివరీలో కానీ, వ్యవహారంలో కానీ, కార్య దీక్షా దక్షతలో కానీ అన్ని కొలతల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉన్నాడు కుర్రోడు. 40 ఏళ్ళు కోడె తాజులాగా చెరచెరలాడుతున్నాడు, మంచి బలంగా ఉన్నాడు. ఒకే ఒక్క దెబ్బకి ఒకటి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత బలంగా ఉన్నాడు. బలము, జ్ఞానము, ఆ మాటల యందు నేర్పు, వ్యవహారం, ఇవన్నీ కలిగి ఉన్న మోషే తన జాతిని ఉద్ధరించాలని, తన ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేసి ఒక్కడిని చంపాడు. ఇంకా పత్తా లేకుండా పారిపోవాల్సి వచ్చింది. అహం చేసిన కొలువు. ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన మాటల నేర్పుని, తన ఔన్నత్యాన్ని చూసుకొని విర్రవేగమని దేవుడు కోరుకోవాలా మోషేని. దేవుని ఆశ్రయించి, దేవుని ఎదుట దీన మనస్కులై, దేవుని శక్తితో నింపబడి, దేవుని అధికారంతో నింపబడి, దేవుని ద్వారా, దేవుని బట్టి, దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి మోషే అని దేవుడు ఆశిస్తే, మోషే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు. దేవునికి అర్థమైపోయింది, అబ్బో ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు, ఇప్పుడు ఈ కుర్రోడిని ఇలానే పెట్టేశామంటే ఈ కుర్రోడు వాళ్ళని బయటికి తీసుకురావటం సంగతి ఏమో, కానీ ఈ కుర్రోడే ఒక దారి అయిపోయేటట్టున్నాడు. కుర్రోడా నువ్వు పక్కకి రా కుర్రోడా అని తీసుకొచ్చాడు పక్కకి. 40 ఏళ్ళు బాల్యము నుండి 40 ఏళ్ల ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యలన్నీ నిష్ప్రయోజనం అయిపోయేటట్టు 40 ఏళ్ళు గొర్రెలు గాపించాడు. తన మాటల నేర్పు పోయింది, తెలివి, జ్ఞానము, వివేకము, చురుకుదనం, కోడెతాసులాగా అదే ఆ తుసుబుసులు అన్నీ పోయినాయి. అవన్నీ పోయి షుష్ అని గొర్రెలను తోలుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొట్టాడు దెబ్బ, అహం మీద పడిపోయింది. 40 ఏళ్ల కాలం పట్టిందండి, 40 ఏళ్ల తుప్పు వదిలేయడానికి. ఐగుప్తులో 40 ఏళ్ళు ఐగుప్తుని ఎక్కించుకున్నాడు. ఆ ఐగుప్తుని అతనిలో నుండి దొళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి 40 ఏళ్ళు మళ్ళీ అతన్ని గొర్రెలు కాసేదానికి పెట్టి ఆ 40 ఏళ్ళకి ఎక్కిన పైచాన్ని 40 ఏళ్ల కాలానికి దించాడు. మొత్తం 80 వచ్చినాయి.
ఇక మాటల నేర్పు లేదు, ఆ తుసుబుస్సు లేదు, కసుబుస్సు లేదు, ఏమి లేదు, అంతా అయిపోయింది. ఆయనే రాసుకున్నాడు కీర్తన, నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అయినా వాటి ప్రయాసం ఆయాసం దొక్కవని తేల్చాడు. అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు మండుచున్న పొదలో. అప్పుడు అంటాడు, రమ్ము, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను, నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడండి? 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్పకుండానే పోయాడు. వినండి, 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్తే పోయాడా, చెప్పకుండా పోయాడా? మీరు చెప్పండి. మోషే, రమ్ము, నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి వాడుకుంటానని దేవుడు చెప్పి పంపించాడా? పిలవకుండానే పరిగెత్తాడు. అప్పుడు ఎప్పుడు? 40 ఏళ్ళప్పుడు. ఎందుకంటే బలం బాగుంది, జ్ఞానం బాగుంది, మాటల నేర్పు బాగుంది, అన్ని సూపరం. ఇప్పుడు 80 వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా? ఇప్పుడు పొమ్మన్నా పోనంటున్నాడు. అప్పుడేమో వద్దన్నా పరిగెత్తాడు, ఇప్పుడేమో రమ్ము, నిన్ను ఐగుప్తు రాజైన ఫరో ముందుకు పంపిస్తాను, నువ్వు వానితో మాట్లాడి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి అంటే, ప్రభువా, నేను మాట నేర్పరింది గాను, నోటి మాన్యం కలవాడిని, వాళ్ళు రారు అని ఎన్ని వంకలంటే 4 సార్లు వంకలు చెప్తాడు. చివరికి నువ్వు పోతావా లేదని దేవుడే కోప్పడాల్సి వచ్చింది. అంటే 40 ఏళ్ళ ప్రాయములో తుస్సు అన్నాడు కదా, కసుబుస్సు అన్నాడు కదా, ఇదే ఎఫెక్ట్. అది బలము, జ్ఞానము, విద్యలు, మాటల నేర్పు, వీటిని బట్టి అహం. అది ఉన్నప్పుడు దేవుడు వాడుకోవడానికి పనికిరాడు. నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, నేను చెబుతున్నాను కదా. దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు. దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు. నీ నీతి, పరిశుద్ధత, జ్ఞానము, మాటల నేర్పు, తెలివి, చురుకుదనం, చాకచక్యం, నీ ఐడియాలజీ, నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు. ఇక వినయము, దీన మనసు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు, అన్నీ విరిగిపోయినట్టు. అదే కదా మనం 2 సార్లు పాటల్లో పాడుకుంటాం, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మోషేని దేవుడు విరగొట్టాల్సి వచ్చింది, నలగొట్టాల్సి వచ్చింది. ఎందుకు? దీనుని చేయాలి. నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడికి నచ్చదు. నాదేమి లేదయ్యా, నీ కృప, నీ దయ, నీ కృప లేకపోతే నా బతుకే లేదయ్యా, నీ దయ లేకపోతే నా జీవితమే లేదు, నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభువా, కేవలం నీ కృపే నాయనా, నీ కృపే అన్నాడు. దేవుని ముందే కాదు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి. నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి, దీన మనసు గలవాడివి. ఏడిశారు వాళ్ళ బొంద, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే. ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప, వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప. దీనుడు అదే అనుకుంటాడు, దీనురాలు అదే అనుకుంటుంది. అలాంటి వినయము, దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి. స్తోత్రం. దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి? అహంకారులై ఉండకూడదు, దీనులై ఉండాలి. అహం ఉంటే ఊరుకోడు దేవుడు, ఉండలేడు, అహంకారుల దగ్గర ఉండలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు? అహం ఉండకూడదు. అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట.
నా భాషలో చెప్పాలంటే. ఎప్పుడు మళ్ళీ అహం మేలుకుంటుందో అప్పుడు దేవుడు చేసే పనిని ఎరగదీస్తూ ఉంటాడు. ఎరగదీయకపోతే ఉండాది కాదు, ఉండలేడు. అందుకే విరగొట్టడం, దీనులు చేయటం ఉంటాం మన దగ్గర. మోషేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే 40 ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోషేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవని, నీ దగ్గర ఏం లేదని. ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు, ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. అంటే నీ అయోగ్యత, నీ అనర్హత, నీ బలహీనత, నీ చేతగానితనం, నీ అసమర్థత నీకు అర్థమైంది. నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి. నేను ఎవరినైనా వాడుకోవాలంటే, నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధుడినే, నేను కూడా కొంచెం నీతి గలవాడినే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకో నాయనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైద్ది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కాబట్టి కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే, నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకొని వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయనా, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి. బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు,
నేను సరిచేసి వాడుకుంటాలే అంట. ఆ సరిచేసే ప్రక్రియ మోషే జీవితంలో మనం చూసాం. చివరికి ఒకప్పుడు పరిగెత్తినోడు ఇప్పుడు పొమ్మన్న ఓటల. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరికిద్ది. ఇంటికి పోయినా చూసుకోవచ్చు, మీకు తెలియని స్టోరీయా. ఇక్కడ మోషే విషయంలో స్వయాన్ని విర్రగొట్టడానికి 40 ఏళ్ల కాలం తీసుకున్నాడు, విర్రగొట్టాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ 40 ఏళ్ల ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోషేని 40 ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడు. వాడకానికి ముందు అహాన్ని విర్రగొట్టడం అనేది చేశాడు. కాబట్టి అధికారాన్ని బట్టి వచ్చిన అహమే హమాను నాశనం చేసింది. బలాన్ని, జ్ఞానాన్ని, విద్యలను, నేర్పుని, మాటల నేర్పుని బట్టి వచ్చిన అహాన్ని మోషేలో విర్రగొట్టి దేవుడు మోషేని వాడుకున్నాడు. సో అహము మనల్ని నాశనం చేస్తుంది. అహము దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుపడుతుంది, వాడుకోకుండా అడ్డుపడుతుంది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇది విరగాలి. ఇది విరగాలంటే మనంతటా మనం అహాన్ని విరగొట్టుకోవడం మనకు చేత కాదు. అందుకే దేవుడే పూనుకొని కొన్ని పనులు చేపిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. వాళ్ళకు ఏం ఫీలింగ్ ఉంటుందో తెలుసా? నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. విచిత్రం ఏంటంటే నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనుకోవటం కూడా అహమే. ఓయ్ బాబు, ఎట్టు కూడా అనుకోకూడదా? మరి అది అహమే. ఈ డైలాగ్ మళ్ళీ మనలో ఉంచుకోవడంగా జనంతో కూడా మాట్లాడదు. ఏమండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడినండి, నాకు చాలా దీన మనసు అండి, చాలా తగ్గింపు అంటే అర్థమైంది. ఈ మాట చెప్తూనే ఏం ప్రదర్శిస్తున్నాడు? దీన మనస్సును గూర్చిన అహం. స్తోత్రం. అంత సున్నితంగా ఉంటుంది మరి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో అసలు ఏ అహం లేదన్నా, నేను చాలా దీనురాల్ని, దీనుండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, గ్రాండ్ సక్సెస్. క్లియర్గా అర్థమైంది మీకు నేను చెప్పింది. లేదన్నా, ఎంత కాదన్నా ఏదో ఒక పాయింట్లో నాకు ఉందన్నా, అహం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని నాశనం చేసేది ఏది? కాబట్టి అధికారాన్ని బట్టైనా, ధనాన్ని బట్టైనా, జ్ఞానాన్ని బట్టైనా, అందాన్ని బట్టైనా, బలాన్ని బట్టైనా, కులాన్ని బట్టైనా. కొంతమందికి కులం విషయంలో ఏం గర్వమో గర్వం. అది మళ్ళా అబద్ధం. కులం నిజం కాదు, మానవ కపోల కల్పితం. అది దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో. కులం నిజం కాదు, మానవ కపోల కల్పితం. అది దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో నాయన. మళ్ళీ ఇంతసేటు విర్రవీగేవాడు బొందలగడ్డలో పోతే ఏ పుర్రి ఏ కులందో ఎవడు చెప్పలేడు. పుర్రెల మీద ఏమన్నా రాసి ఉంటుందా? మేము ఫలానా ఆసు పీస్ అని ఏముంటుందిగా. కులాన్ని బట్టి గర్వం. కొంతమంది తగులుతారు నాకు, వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర. ట్యాన్ అంతవరకు ఒక రెస్పెక్ట్ తెచ్చినాక నేను జంపాడు నుంచి ఇంకా గజ్జోళ్ళని చూసినట్టు ఫీల్ అవుతాను నేను. గజ్జి పెట్టినోడిని చూస్తే కొంచెం శీతలు పుట్టిద్ది, మనకు అట్ట పుట్టిద్ది. కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు. అది కులాన్ని కూర్చున్న గర్వం. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి దాన్ని గూర్చి కూడా ఉండకూడదు, ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం. అది అబద్ధానికి జనకుడైన సైతాను కల్పితం. కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు, దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. అర్థమైందా? ధనాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనకు అహము తగదు, అతిశయము తగదు. మన అతిశయం ఒక్కటే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, అంతే. క్రీస్తు యేసే మన అతిశయం. నా
ఆ? అది మీకు తెలియని పాటే ఉంది కాదు కదా, తెలుసు కదా. కాబట్టి మన అతిశయం ప్రభువే. ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు. ఒకవేళ కలిగి ఉన్నావా, దాన్ని ఖచ్చితంగా విర్రగొట్టే పని దేవుడు చేస్తాడు. కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కులపోళ్ళి నిన్ను థూ అనేటట్టు చేస్తాడు. ఆ కులాన్ని బట్టి మిడిసిపడవాకు. బలాన్ని బట్టి విర్రవీగావనుకో, నీ బలం ఏ పాటితో నీకు అర్థమయ్యేటట్టు ఓ మాయదారు రోగం వచ్చింది. ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేది ఏమి ఉండదు. కూర్చున్నా లేచిన హల్లెలూయా 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 అనుకుంటా, స్తోత్రం 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 అనుకుంటా, అంతే. ధనాన్ని బట్టి విర్రవీగావనుకో, ఏదో గాలి దోలినట్టు దోలిది అడ్రస్ లేకుండా పోయిద్ది ఎంతసేపు. దేనిని బట్టి కూడా, ఏబులో ఇది ఉందండి. ఏబు తన నీతి చాలా పెరిగిపోయింది. ఎంత డేరుగా అన్నాడంటే, దేవుని దగ్గరికి నేను పోవాల్సి వస్తే రాజు వలె పోతా ఆయన దగ్గరికి అన్నాడు. సభలోకి రాజు పోయేటప్పుడు తల దించుకొని పోతాడా, తల ఎత్తుకొని పోతాడా? తల ఎత్తుకొని చుట్టూ చూసుకుంటా అలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తాడు. నేను దేవుని ముందుకెళ్తే ఇలా పోతా, ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ లోపం లేదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో అవన్నీ నేను పక్కా ఫాలో అవుతున్నా అని ఆయన అంతరంగములో తన నీతిని బట్టి, స్వనీతిని బట్టి విర్రవీగాడు. అది పక్క మనకు దొరికింది చదివితే ఏబు గ్రంథం. ఏబు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అన్నీ ఓకే. కానీ వీటన్నిటిని బట్టి ఒక అహం అనేది అతనిలో పెరిగిపోయింది అనేది మాత్రం లేఖనం నిగూఢంగా చూపిస్తున్న సత్యం. అంటే భక్తిని బట్టి కూడా గర్వం వచ్చిద్ది అని గ్రంథం చెప్తుంది. దాని పేరు భక్తి గర్వం. ఏం గర్వం? భక్తి గర్వం. వైట్ అండ్ వైటే వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్లా చూస్తారు. దట్ ఈజ్ భక్తి గర్వం. వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకున్న వాళ్ళని చూసి, కలర్ బట్టలు వేసుకున్న పురుగులు చూసినట్టు చూస్తారు. లోకాశాలు చావాలా, వీళ్ళకి శరీరేచ్ఛలు చావాలా, కలర్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. సరే, కలర్ వేసుకున్న వాళ్ళు దీనిలో ఉన్నారు. వైట్ అండ్ వైట్ వేసుకొని నువ్వు నేనేదో పరిశుద్ధ వస్త్రం ధరించానని నువ్వు గర్విస్తున్నావు. దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు బాగా కలుం బురదలో పొల్లిన పందిని చూసినట్టు మొహం, మనం బాగా బురదలో పొల్లిన పందిని చూసి మొహం ఎట్ట పెట్టుకుంటాం? ఆప్యాయంగా పెడతామా? పందిని చూసి ఆహా అని పెడతామా? లేదా ఎట్లా ఫేస్ ఎట్ట పెడతామండి పందిని చూస్తే? ఎట్ట బెటరా? ఏం ఫీలింగ్ ఉండదా? అట్ట పెడతారా? ఫేస్ ఎట్ట పెడతారు చెప్పొచ్చుగా, అసహించుకుంటారా? అలాగే భక్తి గర్వంతో విర్రవీగే వాళ్ళ మొఖాలు చూసినప్పుడు దేవునికి ఆ పందిని చూసిన ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గర్వాన్ని ఒప్పుకోడు, అహాన్ని ఒప్పుకోడు. కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు, వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు, అబ్బా వీళ్ళు పరిశుద్ధులు, నేను ఇలాంటి వేసుకున్నా వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వైట్ అండ్ వైట్ వేసుకుని దేవదూతల్లాగున్నారని. వాళ్ళేమో వీళ్ళని చూసి వీళ్ళు మాకంటే యోగ్యులు, నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తిపరులని వాళ్ళు తమను తాము తగ్గించుకొని దీనులుగా ఉంటే వాళ్ళ వైపేమో దేవుడు ఆకర్షణగా చూస్తాడు. ఈ వైట్ అండ్ వైట్ వేసుకొని విర్రవీగుతున్న వీళ్ళ వైపేమో విరక్తిగా చూస్తాడు, అసహ్యంగా చూస్తాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర గర్వం కనపడింది, వాళ్ళ దగ్గర దీనత్వం కనపడింది. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? అలాగని వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ ఇలా ఉన్నారని నేను అనట్లా. మళ్ళీ అమ్మటే కేసు రాతారు, ఎందుకని గొడవ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు కూడా దీనిలో ఉంటారులే. నేను చెబుతా, విర్రవీగొద్దు. నీ నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, క్యారెక్టర్ని బట్టి, మంచితనాన్ని బట్టి, సాత్వికతను బట్టి, భక్తిని బట్టి, ఆత్మీయతను బట్టి విర్రవీగొద్దు. విర్రవీగితే దేవునికి అసహ్యం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నీ కృప అయ్యా, నీ కృప, నీ కృప, నీ కృప తప్ప ఏమీ లేదు ప్రభువా. నువ్వు నిలబెట్టావు కాబట్టి నిలబడ్డా, కానీ నువ్వు చేయొదిలితే ఎన్నిసార్లు పడతానో ప్రభువా. పడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయన?
చెడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా? ఏదో నన్ను చేతబట్టావు కాబట్టి నా బతికెట్టా సాగుతుంది, కానీ లేకపోతే నేను ఇంకా ఎంత చీదరవుతానో ప్రభువా. ఇదంతా నీ కృప నాయన, నీ దయ నాయన అనుకోవాలి. అవునా? దేనిని బట్టి కూడా విర్రవీయకూడదు. ఏబు దగ్గర అది కనపడింది. కనపడ్డందుకు అంత పని చేయాల్సి వచ్చింది దేవుడు. అన్ని విధాల ఏబుని కట్టడి చేసి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్ని విధాల కొట్టి ఏబుని దీనుండి చేసి చివరికి ఏబు నోటితో ఏబే ఫస్ట్ ఏమన్నాడు? నేను ఆయన సముఖంలోనికి రాజు వలె పోయేదును అన్నాడు. బా, మహారాజు, ఏ తప్పు లేని మహారాజు. ఏబు గ్రంథము ఒకసారి తీయండి. ఆ మాట నేను చూసి నవ్వుకున్నా. 31వ అధ్యాయం 37వ వచనం. చదువు నాయనా. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. అదుగదుగు, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళతానన్నాడు. దేవుడు ముందుకెళ్ళేటప్పుడు రాజు ఏమండి, భూలోకంలో కోర్టులో జడ్జి గారి ముందుకు పోయేటప్పుడు అధికారులు సైతం బెండ్ అవుతారు. ఎందుకు? న్యాయాధిపతి స్థానం అది, జడ్జి ప్లేస్, అది జడ్జి గారి ప్లేసు. పోలీసు వారు వెళ్ళేటప్పుడే చాలా వినయంగా వెళ్తారు. అలాంటిది ముద్దాయి వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలి తెలుసా? ఈ చేతులు ఇలా కట్టుకొని గోడలు పైకి లేపి గిండిలన్నీ ఇక్కడ దాకా పెట్టుకొని నీట్గా గడగడగడలాడుతూ నిలబడతారు. భూలోక న్యాయాధిపతి ముందు నిలబడటానికే ఇంత వినయము, ఇంత జాగ్రత్త అవసరమైతే, అగ్ని వంటి నేత్రాలు కలిగి, అపరంజి పాదాలు కలిగి, అగ్ని వంటి నేత్రాలంటే తెలుసా? కల్మషము లేని చూపు గలవాడు, రహస్యములను చూచువాడు. అపరంజి పాదాలంటే తెలుసా? మచ్చలేని నడత కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన నడత పవిత్రమైనది. పాదాలు, నడతలలో లోపం లేదు. అగ్ని వంటి నేత్రాలు గలవాడు. ఆ చూపులోనే మన హృదయంలోకి చూసి మన బతుకంతా చదవగలుగుతాడు ఆయన. ఎవరు ఆరోపించాల్సిన అవసరంలా, చదివేస్తాడు అలాగా. అగ్ని వంటి నేత్రాలు. అలాంటి వాడు ముందుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలి? ఈయన అంటాడు, నేను రాజులాగా పోతా అంటాడు. అంటే తలెత్తుకొని పోతా. ఎందుకు తలెత్తుకొని పోతాను తెలుసా? నా దగ్గరే తప్పు లేదు. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో వాటన్నిటినీ నేను ఫాలో అవుతున్నా. ఆ ముక్కతో ఎవరు పోయినా, ఈ డైలాగ్తో ఎవరు పోయినా దేవుడు అనే మాట ఏంటి తెలుసా? ఆయన నీకు ఒకటి కొదువుగా ఉందనుకోండి. నువ్వు ఎన్ని విషయాలు జాగ్రత్త చేసుకొని పోయినా సరే, దేవుడు చెప్పే డైలాగ్ ఒకటి, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. కాబట్టి ఆయన దగ్గర రాజు వలె పోవటంగా, దీనుడుగా, దీనురాలిగా. చివరికి ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నానన్నాడు. చివరి అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం నుంచి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నా. అంటే అంతకుముందు తెలియదు. తెలియక ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు వాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద ఆలోచనలు చేశా. ఇప్పుడు తెలిసింది, సిగ్గొచ్చింది. చదువు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. చూసా, ఒప్పుకున్నాడు. నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడాను. దేన్ని బట్టి మాట్లాడాను? వివేచన లేకుండా. ఈ వివేచన దెబ్బతీసింది ఏది? అహం. తర్వాత ఏమంటున్నాడు చూడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని. ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బొడిదిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసావా, ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక. యుక్తమైన మాట. ఇన్ని మాటల్లో 42 అధ్యాయాల్లో యుక్తమైన మాటను పట్టుకున్నాడు దేవుడు. ఇదమ్మా డైలాగు.
ఇదమ్మా డైలాగ్, ఇదమ్మా ఉండాల్సింది. ఏంటమ్మా ఉండాల్సింది? నేను అంత మంచివాడిని, నేను ఎంత మంచివాడిని, విధవరాలికి న్యాయం చేశాను, దిక్కులేని వారికి ఆశ్రయంగా ఉన్నాను, దుర్మార్గుల దవడ మీద కొట్టి దీనులకు వాళ్ళకి ఇప్పించాను, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాను, పొరుగువాని భార్యను ఆశించలేదు, నేను అంత మంచివాడిని, ఇంత మంచివాడిని అని నిజంగా అన్నీ మంచియే, దేవుడు మెచ్చేవే, అవన్నీ గొప్పవే. కానీ వాటిని బట్టి ఆయన ఓన్గా అహం ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు, చేయగలిగావు అంటే అది దేవుని కృప. అవన్నీ ఏంటండి? దేవుని కృప. ఆ కృప లేకపోతే, ఆ దయ దేవుడు చూపకపోతే, ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, అది చిన్న విషయమే కదా, దాని విషయంలో ఏబుని అంతసేటు తోమాలా దేవుడు? ఇప్పుడు అది వ్యభిచారం కాదే, దొంగతనం కాదే, నరహత్య కాదే, ఇంకొకటి కాదే, ఏదో నేను పర్వాలేదులే అనుకున్నాడు. ఏమయ్యా అది పెద్ద నేరమా? మీరు చెప్పండి. ఏమయ్యా ఏదో నేను కొంచెం పర్వాలేదు శబాష్ అనుకున్నాడు, అది నేరమా? అంటే ముందు చెప్పిన అన్ని పాపాలకు అడిగి పెద్ద నేరం అది. అందుకే అంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు దేవుని నీతి ఉన్న క్రీస్తు నెరగడు. క్రీస్తు నెరగనివాడు, కృపను ఆశ్రయించనివాడు రక్షణ పొందలేడు. రక్షణ పొందాలంటే కృపను ఆశ్రయించాలి. కృపా సత్యములు ఎవరిలో దొరికినాయి? క్రీస్తులో దొరికినాయి. కృపను పక్కన పెట్టి తన యోగ్యతను చాటుకున్నవాడు క్రీస్తులో నుండి తొలగిపోయి ఉన్నాడు. అప్పుడు ఎందులోంచి తొలగిపోయాడు? రక్షణలోంచి తొలగిపోయాడు. ఎంత డేంజరో చూడండి. అందుకే స్వనీతి మీద ఆధారపడ్డ ఇశ్రాయేలు గురించి రోమాపత్రికలో అంటాడు, ఇశ్రాయేలు దేవుని విషయంలో ఆసక్తి గలవారిని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇంతకీ దేవుని నీతి ఏమిటో తెలుసా? క్రీస్తే దేవుని నీతి. మిగిలిన పాపాలన్నిటికంటే ప్రమాదకరమైన పాపం స్వనీతి, అహం. అందుకే దేవుడు అంత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏబుకు పట్టిన తుప్పంతా దొళ్ళగొట్టాల్సి వచ్చింది. ఏబుని దీనుణ్ణి చేయాల్సి వచ్చింది. ఏబు బతుకేంటో ఏబుకు అర్థమయ్యేటట్టు చేయాల్సి వచ్చింది. చివరికి ఏబు ఒప్పుకునేటట్టు చేసి, ఏబు ఒప్పుకొని పశ్చాత్తాపడి బూడిదలో పడి, నేనేందో నాకు అర్థమైపోయినాను, నేనే కొట్టుకుంటున్నా, వివేచన లేక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నేను ఫుల్ తేడా అని ఎప్పుడైతే తాను అనుకున్నాడో అప్పుడు తిరిగి ఏబును రెండంతలుగా ఆయన ఆశీర్వదించనని రాస్తుంది. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏం చెప్పాను? అహం మనల్ని నాశనం చేస్తుంది. రెండోది ఏం చెప్పాను? అహం మనం దేవుడు వాడుకోవటానికి పనికి రాకుండా చేస్తుంది. అవునా? మరి దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం విరగొట్టాలి? అహాన్ని విరగొట్టాలి. అందుకే ఈరోజు మనల్ని అలా విరగొట్టి నల్లగొట్టి సరి చేయడానికి అన్ని బాధలు రప్పిస్తున్నాడు. అది విషయం. అంతేగాని నీ మీద పగబట్టి కాదు, కక్ష బట్టి కాదు. నీకు ఆయనకి ఏం కక్ష? నువ్వు కూతురివి, ఆయన తండ్రి, నువ్వు కొడుకువి, ఆయన తండ్రి, నీకు ఆయనకి మధ్య కక్ష ఏముంది? మరి ఎందుకు ఈ ఇబ్బందులన్నీ అంటే నీలో విరగాల్సినవి కొన్ని ఉన్నాయి, విరగొట్టడానికి. అవి విరిగిన నాడు నీకు ఉండమన్నా ఉండవు ఈ శోధనలో. అవి విరిగిన నాడు రెండంతలుగా తిరిగి నీవు ఆశీర్వదించబడతావు. అర్థమైందా? రెండవది ఏం చెప్పాను? అహం ఉంటే దేవుడు వాడుకోలేడు. మూడవది, అహం దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడుతుంది. మోషే జీవితంలో చూపించాను దేవుడు వాడుకోలేడని. ఇప్పుడు ఏబు జీవితంలో చూపించాను రెండంతల దీవెన మనకి రాకుండా అడ్డగించేది అహం. అంతేకాదు యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది.
యాకోబు, నీవు నన్ను దీవించితేనే గాని నిన్ను పోనీయను అని యబ్బోకు రేవు దగ్గర దూతతో పెనుగులాడినప్పుడు, దూతగా యేసయ్యలే అక్కడ ఏం చేస్తాడో తెలుసా? తొడగూటి మీద కొట్టి యాకోబును అవిటివాడిని చేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ముందు యాకోబుని కొట్టాడు, తొడగూటి మీద కొట్టాడు, యాకోబుని బలహీనుణ్ణి చేశాడు. అంటే అంతకుముందు యాకోబులో ఏదో లోపం ఉంది. ఆ లోపము దేవుడు నిజముగా యాకోబును ఆశీర్వదించడానికి అడ్డుపడుతుంది. దాని మీద కొట్టాడు దెబ్బ. మొదటిది 2, 3 దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. 4 దేవుడు మన దగ్గర ఉండటానికి ఇష్టపడకుండా చేస్తుంది. ఉండలేడు. మన దగ్గర నివాసం ఉండాలంటే మనలో దీన మనసు ఉండాలి. అన్ని విషయాలలో విరిగిపోయి ఉండాలి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. భలే పల్లవి. ఈ పల్లవి పిచ్చలైక్ నాకు పిలుస్తున్నాడు భక్తుడు. విరిగేనా మనసు వసింప రావా, వసింప రావా. విరగాలని ఎదురు చూసావుగా, విరిగిపోయాను. ఏ విషయంలోనూ నాకు ఇప్పుడు అహం లేదు. అన్ని విషయాలలో నా అనర్హత, నా యోగ్యత, ఆ పాత్రత నాకు అర్థమైపోయింది. ఏదైనా ఉంటే నీ కృప తప్ప వేరేది ఏమీ లేదు నా ప్రభువా. నేను విరిగినందుననే నీవు సంతోషిస్తావు, విరక్కపోతే నువ్వు నా దగ్గర ఉండలేవు. ఉందా, నా దగ్గర నివాసం ఉండవు అని పిలుచుకుంటున్నాడు దేవుణ్ణి. బిడ్డలారా, దేవుడు నివాసం ఉండలేడు అహమున్న దగ్గర. దేవుడు మన యొద్ద నివసించున్నట్లు దేవుడు మనల్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది, మనల్ని విరగొట్టాల్సి ఉంది.